స్ట్రాంగ్ ఇచ్చిన బైసాబ్ చెప్పేసిన బైసాబ్ నాకు కానీ బీఫామ్ అప్పుడు ఒకసారి ఇట్లా చేసినావు ఇయ్యక మళ్ళీ ఈడ అదే కథ వచ్చింది నాకు ఇవ్వకపోతే బైసాబ్ నేనైతే సంఘటన జెండా కట్టనియా తిరగనియా ఇక సావో బతుకు ఇక నేను మునిగితే నువ్వు కూడా మునగాల్సిందని గట్టిగా కూర్చున్నా ఆయన జర గట్టివాడే కదా అమ్మో వీడు ఎందుకంటే అప్పుడే క్యాచ్ చేస్తాడు ఆయన బైసాబు అమ్మో వీటితో డేంజర్ రా నాయన అని చెప్పి టక్న బీఫామ్ ఇచ్చేసి నాకు అట్లయింది యాక్చువల్గా నేను ఈ మధ్యలో జంతువులై పెట్టుకుంటలేదు పేర్లు అది కూడా ఎవరంటే ఆడు పెడుతున్నాడు ఇప్పుడు అది కూడా ప్రాబ్లం అవుతుంది అంత ఏది అవునవునవునవును అంటే నీ డౌట్ ఏంటి సార్ ఇప్పుడు అంటే నిన్న కాంగ్రెస్ తిరుపతి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నది నిజమే కాంగ్రెస్ నాయకుడిని నిజమే వెనక ఆయన వెనక నిన్న సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఒక రాహుల్ గాంధీ ఫోటో ఉంది ఆయన మా నాయకుడు అది నిజమే ప్రాబ్లం ఎక్కడ వచ్చింది ఇప్పుడు నిన్న కొంత మైండ్ డిస్టర్బెన్స్ అయినా జర నేను అంతా చెప్తా టైం వచ్చినట్టు తెలుస్తే అన్ని ఇప్పుడే చెప్తే ఎట్లా మీకు అంతా అందుకే ఎవరు ఫోటోలు వద్దరని ఆయన ఒక్క ఫోటో ఇచ్చేసేపోండి కదా సార్ దాకా అని చెప్పేసి అది మన తెలియదు ప్రతాప్ అది ఇక తర్వాత అంటే మనమేమి ఇంట్రెస్ట్ లేము దాంట్లో ఆల్రెడీ ఆయన దామోదర్ సాబ్ ఒకరికి లెటర్ ఇవ్వమంటే కూడా ఇచ్చేసిన కదా నేను ఆయన ఏదో ఉజ్వల్ రెడ్డికి లెటర్ అంటే ఇచ్చేసిన ఇక తర్వాత ఏమైంది ఆ దామోదర్ మినిస్టర్ గారికి ఆ సురేష్ శెట్టి గారికి ఆ సంజయ్ రెడ్డికి తెలుసు వాళ్ళ ముగ్గురికే తెలుసు అది ఇక మళ్ళీ దామోదర్ సాబ్ నాకు మాట్లాడలేడు నేను ఆయనకు చేయలేదు ఆయన ఏమైనా చేస్తే నేను చెప్తుంటే ఇక ఆయన నాకు చేయనప్పుడు ఏందో పెద్దల వ్యవహారం వాళ్ళు ఏమైనా చేసుకోపోయినా కానీ వదిలేసిన మేము నామినేషన్ కూడా వెళ్ళలేదు కదా నేను ఉండాలనని చెప్తే ఎవరు కాదన్నారు కానీ మేము వద్దనే అనుకున్నాను నిర్మల కూడా అన్నది వద్దులే 5 ఏళ్ళు ఉన్నాం కొత్తలకు అవకాశం ఇస్తే బాగుంటుంది అంటే ఆయన దామోదర్ సాబ్ చెప్తున్నాడు కదా ఉజ్వల్ రెడ్డికి లెటర్ ఇచ్చేద్దామంటే నేను ఇచ్చేసిన ఆల్రెడీ నిర్మల చెప్తేనే ఇచ్చేసిన నేను కూడా అనుకున్నా వద్దులే ఎందుకులే అని చెప్పాను ఇక అది ఏమో దామోదర్ సాబ్ వాళ్ళకి తెలుసు ఏమో మనకేం తెలుస్తుంది అంత ఇక అవన్నీ ఆడబెట్టుకుంటాం ప్రతాప్ అంతా ప్రశాంత్ మనం ఎందుకు మైండ్ ఖరాబ్ చేసుకుందాం మనం క్లారిఫై అయినా తెలుస్తుంది ఇంకొన్ని నేను డిస్టర్బెన్స్ అయితే ఉన్నా నో డౌట్ డిస్టర్బెన్స్ కారణాలు ఏందన్నది త్వరలో తెలియజేస్తా ఎవరితో అనేది కూడా అప్పుడే చెప్తా టైం వచ్చినప్పుడు చెప్తా టైం ఉంది ఇంకా మేలో చెప్తా మే నిన్న ఒక్క రాహుల్ గాంధీ గారి ఇక మీరు మళ్ళీ అది నాకు అది మళ్ళీ హరీష్ రావు సబ్జెక్టు ఇదవుతుంది మళ్ళీ మీరు అడుగుతున్నారు ఇది ఒకటి చెప్పదు నేను అది పెట్టడానికి కారణాలు ఉన్నాయి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ శ్రీరామనవమి అయిపోయిన తర్వాత నా ఒపీనియన్స్ మేలో షేర్ చేస్తా మేలే చెప్తాం అంటే జనరల్గా నాకు ఒక అలవాటు ఉంటుంది తిరుపతి నేను ఒక వర్డింగ్ చెప్పిన అంటే వర్డింగ్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు చేసే అవకాశాలు ఇవ్వ ఒకటి నేను ఒక లైన్ తీసుకున్న తర్వాత బ్యాక్ రాను మళ్ళా ఎందుకు రాను అంటే ఒక నిర్ణయం నేను ప్రకటించిన తర్వాత నేను ఎందుకు బ్యాక్ రానంటే నా యొక్క రాజకీయ శీలతకు సంబంధించిన క్వశ్చన్ మార్క్ రావద్దు ఎప్పుడైనా సరే ఒక మాట అన్నంటే మాటకు కమిట్మెంట్కి వెళ్ళిపోతుంటే అది ఎంత నష్టమైనా సరే ఇక రాజకీయంగా నాకు ఎన్ని ఇబ్బందులున్నా నష్టమున్నా ఆర్థిక ఇబ్బందులున్నా లేకపోతే రాజకీయ ఇబ్బందులున్నా ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత బ్యాక్ రాలేను నేను బ్యాక్ వస్తే ఏమైపోతుందంటే ఇక రకరకాల దాని మీద
రకరకాల మనుషులు రకరకాల అనుమానాలను వ్యక్తపరుస్తుంటారు. జగ్గారెడ్డి తగ్గిండు అని అంటే ఏదో మాట్లాడినట్టున్నారు, ఏదో కొట్టినట్టున్నాడు, ఏదో వేసుకున్నాడు, ఇవన్నీ వస్తాయి. మనము ఎప్పుడైనా ఇగో పదవులు ఉంటాయి పోతాయి, క్యారెక్టర్ చంపుకోవద్దు. మనకు పదవులు ఉంటాయి పోతాయి, ఎవరికి పర్మనెంట్ కాదు, ఎంత పెద్దోళ్ళకైనా పర్మనెంట్ కాదు. కానీ మనము క్యారెక్టర్ని చంపుకోవద్దు, ఎప్పుడైనా సరే క్యారెక్టర్ని చంపుకోవద్దు. కాబట్టి నేను ఇప్పుడు చారి అడిగింది నేను తక్కువని ఇప్పుడు చెప్పిన అనుకో, పొలిటికల్గా ఎప్పుడు టెంప్ట్ కావద్దు. మనము ఎమోషన్లో కోపంలో నిర్ణయాలు చచ్చిపోతాయి, ఆలోచనలు చచ్చిపోతాయి. అందుకే నేను కోపంలో ఏది చేయ, కొంత టైం తీసుకొని తూచి ఆలోచన చేసి ఇక మనము ఇక వారు డిక్లేర్ చేసిందంటే ఇక కొడుతూనే ఉండాలి. ఇక తగ్గినమా ఏదో సరెండర్ అయినరా అనేది అవకాశం మీ మీడియాకి ఇవ్వద్దు. నేను అట్లా ఉంటుంది రాజకీయంగా. నాదెప్పుడు నా జీవితం మొత్తంలో పబ్లిక్ పాలిటిక్స్, తర్వాతనే ఫ్యామిలీ. ఫస్ట్ పబ్లిక్, తర్వాత పాలిటిక్స్, తర్వాతనే ఫ్యామిలీ, భార్య పిల్లలు. ఇంట్లో తేడా ఉండదు. నా తెలివి వచ్చిన కాడ నుంచి అదే లైన్ నాది. మా అమ్మ జమాయమ్మ, నా తండ్రి జగ్గారెడ్డి నా పుట్టుక ఇచ్చింది, క్లారిటీకి ఇచ్చారు. పుట్టుక బ్యూటిఫుల్ పుట్టుక ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. మంచి కంప్యూటర్, మంచి ఆలోచనతో కూడుకున్న, క్యారెక్టర్తో కూడుకున్న, కమ్యూనిటీతో కూడుకున్న నన్ను పుట్టించారు మా అమ్మ నాయన. కాబట్టి నేను ఏది కూడా అట్లా ఖరాబ్ అవకాశం ఎవరికి ఇవ్వ నేను. అందుకే మీరు పదే పదే అడుగుతున్నారని, లేకపోతే నాకు ఇంపార్టెంట్ హరీష్ రావుది, ఎందుకంటే అది అనవసరంగా ఫాల్స్ ప్రచారాలు చేస్తున్నారు అది అని దానికి కొంత చెప్పాలి. 5 నెలలు 6 నెలలు అయిందని అందుకని వచ్చిన. కాబట్టి ఏదో మీరు పదే పదే అడుగుతున్నారు అని అది కొంత క్లారిఫై చేసిన మీకు, అంతే. అంతా అయిపోయింది, ముందే అయిపోయింది అది. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ ఏమో అడుగుతున్నాడు. అయ్యో చారి మే వరకు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ డిస్టర్బ్లో ఉంటా, వ్యూహంలో ఉంటా. గుడ్ క్వశ్చన్. వ్యూహంలో ఉంటా. అంటే ఇప్పుడే చెప్పలేను సరే, ఇప్పుడు చెప్పొద్దు కూడా, బాగుంటుంది. మనని ఎవరు ప్రశ్నించవద్దు కదా. జగ్గారెడ్డి వాళ్ళు ఏదో మాట్లాడితే ఏదో నష్టమైంది అనేది అవకాశం నేను ఇవ్వద్దు. హిందీ పార్టీలో కూడా నేను అవకాశం ఇవ్వద్దు, ఎవరికి అవకాశం ఇవ్వద్దు. మనం నిర్ణయం చేసే రోజు, చెప్పే రోజు మనము మన స్టాండ్ డిసైడ్ కరెక్ట్గా వెళ్ళిపోవాలి. మళ్ళా బ్యాక్ స్టెప్ ఉండొద్దు. మొన్న ఎవరు అంటున్నారు, మీరే ఎవరు అడిగారు, మీరు స్టోరీ వేసారు మొన్న, ఏదో మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్లు వేస్తున్నాడు, ప్రచార కమిటీ వేస్తున్నాడు అని. మీరు నాకు ఇంత 2 days 3 days అయింది ఏదో ఏమని ఏదో అని అంటే ఎవరు అన్నారు. మీరు ఎవరన్నారు నాతోటి? నువ్వు అన్నావా? ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రచార కమిటీ అని ఏదో వేస్తున్నారు, నీ మీద చర్చించుకు. ఎవరన్నారు నాతోటి? మీది ఎవరు అన్నారు భయ నాతోటి? ప్రచార కమిటీ నీ పేరు వినబడుతుందా అని మీరు ఎవరన్నారు నాతోటి? మీరు అందరు అన్నారా? మీరు లేలే, మీరే మీడియా వాళ్ళు అన్న ఇట్లా మహేష్ గౌడ్ మన పీసీసీ ప్రెసిడెంట్ చేసిండు అంటే వాళ్ళతో అన్న మంచిదే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్ తొందరగా చేసేస్తే కొత్త వాళ్ళు నాయకులు వచ్చేస్తారు, మంచిది, అది చాలా మంచిది అని అన్నారు. మరి ఈ ప్రచార కమిటీది నీది కూడా చర్చ మన అంటే ఆయన లేడు,
ప్రెసిడెంట్ అనలేదు. మీడియా వాళ్ళే గుసగుస మాట్లాడుతున్నారంటే మీరు గుసగుస మాట్లాడతారా? గాంధీభవన్ మీడియాలోకి ఏముంది, మీరు మాట్లాడతారు అట్లనే. మీకు మాట్లాడుకుని ఏదో కాబట్టి నేను దొరికినట్టున్నా మీకు. కానీ ఇప్పుడు నాకు అది ఇంట్రెస్ట్ లేదు, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు, నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదు ఇప్పుడు స్టార్టింగ్లో ఉండే, ఎప్పుడు మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ అన్నప్పుడు ప్రచార కమిటీ ఇస్తే కొంత స్టేట్ అంతా తిరుగుదాము, కొంత టైం ఇస్తామని అనుకున్నా. కానీ ఇప్పుడు నాకు అంత ప్రచార కమిటీ అంత, కానీ మనలో మీతోటి అన్న ఎవరితోటో ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు బ్రదర్స్ ఇప్పుడు నాకు. ఇప్పుడు అంత, ఎందుకంటే నేను ఎక్కువ సంగారెడ్డి దిక్కే తిరుగుతున్నా. ఇప్పుడు ఇక ఎక్కడైతే స్టేట్ అంతా తిరుగుడు ఆడైతుంది, ఇప్పుడు ఎక్కడైతుంది ఇక కాదులే. నేను పార్టీలోనే చెప్తున్నా మీకు, ఇప్పుడు వద్దని ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు. ఏదైనా ఒకటే కానీ ఇప్పుడు పెద్ద కానీ అంత టైం ఇప్పుడు అప్పుడు ఆ ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది కదా. 2 years అంటే 1.5 years కింద ఇంట్రెస్ట్ వేరు ఉంటుంది. ఇప్పుడు నాకు అంత టైం ఇవ్వలేము. అంటే ఇక టైం అంటే ఇక నేను ఇక మీ అందరు చూస్తున్నా రోజు సంగారెడ్డికి పోతున్నాను, నేను అక్కడనే ఉంటున్నా, ఏదో జనరల్గా చెప్తున్నా అట్లా. ఇప్పుడు అంతా దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు నాకు, దాని మీద ఇప్పుడు ఇక ప్రచార కమిటీ మీద ఇప్పుడు పెద్ద డిస్టర్బెన్స్ కాదు, అది వేరు మళ్ళా. అది ఎట్లా చెప్తారు ఇప్పుడు? నేను అంటే ఇక నేను చెప్తే మీరు అది నాకు, మీరు మళ్ళా బ్లాస్ట్ కాదు,